ఏమాత్రం అవకాశం దొరికినా నేను రావడానికే చూస్తున్నాను. ఇక శివయ్య సంగతి మర్చిపోవక్క. ఆ సంబంధం తెగదెంపులైపోయింది కదా. ఈ మాట బావగారి చెవిలో పడితే చాలు లేచి కూర్చుంటారు. చూడు లక్ష్మి, గాయత్రి మెళ్ళో 3 ముళ్ళు వెయ్యాలనుకుంటే ముందుగా నా మెళ్ళో ఉరితాడు బిగించు. ఇంటికి వెళ్ళిపో. పెళ్లి బాగా జరిగిందా నాన్న? లేదురా, ఆగిపోయింది. అయినా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. అడగడానికి మీరెవరు? శిల్ప, ఏం బాగుతున్నావే? అమ్మా మాట్లాడుకో. కూల్ మమ్మీ, కూల్. నేనలా జవాబు చెప్తే మీరిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని జస్ట్ చూశాను అంతే. నాకు కావలసినట్టే రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా డాడీ. చాలా సంతోషం డాడీ. రెండో భార్య కూతురు మీదే మీకు ఇంత అక్కరైతే, అదే నేను మొదటి భార్య కూతురునై మీరు ఇంకెంత ప్రేమిస్తారు. అలాంటి ప్రేమ నాకు దక్కాలంటే ఆ స్థానం నాకు మీరివ్వాలి. ప్లీజ్ డాడీ. డాడీ, నేను ఏ తప్పు చేయలేదు, చెయ్యను కూడా. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ గౌరవానికి భంగం కలిగించే పని నేను చెయ్యను. నేను మీ కూతుర్ని డాడీ. అనవసరంగా కంగారు పడకుండా మీరిద్దరు ప్రశాంతంగా పడుకోండి. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ మమ్మీ. గుడ్ నైట్. సరే, జాగ్రత్తగా చూసుకో. నేను బయలుదేరుతాను. బాధపడకండి శివయ్య గారు. అసలు ఆ భూపతి పెళ్లిపేట్ల మీద మాట్లాడవలసిన మాటలా ఇవి? వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించాడా? ఎంత రెచ్చగొట్టకపోతే అచ్యుత్ ఇంత పనిచేస్తాడా? తప్పొప్పులు ఎవరివైనా నష్టపోయింది మనమే కదా సార్. ఇప్పుడు పరిస్థితి ఇంతవరకు వచ్చాక పోలీసులు వాడిని వెంబడిస్తున్నారు. వాడి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ బాస్ ఇంట్లో తలదాచుకున్నాడు సార్. అదే మంచి పని కాదమ్మా. అచ్యుతుని వెంటనే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. నాకు తెలిసిన ఒక పెద్ద లాయర్తో మాట్లాడి బెయిల్కి ఏర్పాటు చేస్తాను. ఆ సాయం చేసి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు. తప్పకుండా అమ్మా. భూపతి కూడా త్వరలో కోలుకుంటాడు. అదెంత తొందరగా జరిగితే అంత తొందరగా సమస్యలు సర్దుకుంటాయి. ఆ తర్వాత పెళ్లి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. శివయ్య గారు, నేను వెళ్ళి రేపు లాయర్ని పంపిస్తాను. మంచిది డాక్టర్. నమస్తే. అచ్యుత్, ఫోన్ ఏమైనా వచ్చిందా? రాలేదు మేడం. కమిషనర్ దగ్గరికి వెళ్తానన్న మనిషి ఒక ఫోన్ అయినా చెక్కిపోతే ఎలా? అదిగో ఆయన వచ్చేశారు. మీకు 100 ఏళ్లండి. కమిషనర్ని కలిశారా? ఆయన కలవటం కుదరలేదు శారదా. అదేంటండి, ఆయన ఫోన్ చేస్తేనే కదా వెళ్లారు. ఆయనే, కానీ బాగా పొద్దుపోయింది కదా. మన మ్యాటర్ రేపు చూసుకోవచ్చు అని ఆఫీస్లో చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు రాత్రి. పోనీ ఇంటికి ఫోన్ చేయకపోయారా? వద్దు శారదా, రేపు మాట్లాడతానుగా. ఈలోగా అచ్యుత్ మన ఇంటి దగ్గరున్న విషయం పోలీసులకు తెలిస్తే వాళ్ళు తీసుకెళ్లి చావుగొడతారు కదండి. ఒకసారి మీ వల్ల అన్యాయంగా చావు దెబ్బలు తిన్న కుర్రాడు ఇప్పుడు ఆపదలో ఉంటే కాస్త మాట సాయం చేయడానికి ఇంత నిర్లక్ష్యమైతే ఎలా చెప్పండి? హలో, ఎవరు? అచ్యుతున్నాడండి. మీరెవరండి? అచ్యుత తండ్రినండి. నా పేరు. 1 మినిట్. మీ నాన్న. నాన్నా, మీ బాస్ కమిషనర్తో మాట్లాడారా? కుదరలేదండి నాన్న. రేపు మాట్లాడతాను చెప్పారు. సరే, అంతవరకు రిస్క్ తీసుకోవడం ఎందుకులే కానీ
నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేసి గాయత్రి పనిచేస్తున్న హాస్పిటల్లోని చీఫ్ డాక్టర్ రజనీకాంత్ గారు ఒక లాయర్ని పంపిస్తానన్నారు. ఆయన ద్వారా నీకు బెయిల్ ఏర్పాటు చేస్తానన్నారు. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయి. సరే నాన్న. మా నాన్న నాకు బెయిల్ ఏర్పాటు చేశారంట. స్టేషన్కి రమ్మంటున్నారు. ఎలాగోలా సమస్య గట్టెక్కితే అదే 10,000. వెళ్ళి రాజు. నేను కూడా పొద్దున కమిషనర్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వెళ్ళిరా. వెళ్ళిరా బాబు. రాజ్యం, రాజేశ్వరి, నేను చెప్పేది విను. ఒక్క క్షణం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ నీడ పడితే పచ్చని జీవితాలు పగ్గును మండిపోతాయి. రాజేశ్వరి, నేను చెప్పే మాట వినవా నువ్వు? మీరింకేం చెప్పకండి. మీ మాటలు నమ్మినందుకు మాకు తగిన శాస్తి జరిగింది. నాకు తెలుసు, నీడనిచ్చిన చెట్టుని నరికేస్తారని, అన్నం పెట్టిన వాళ్ళకి అపకారం చేస్తారని. మంచివాడు, మనసున్నవాడు కాబట్టి మా అన్నయ్య మిమ్మల్ని నమ్మాడు. కానీ నేను నమ్మను. రాజేశ్వరి, చిచి, పిడికడి మెతుకులు దారింటిపోయే కుక్కకు పెట్టినా జన్మంతా విశ్వాసంగా పడుంటుంది. రాజేశ్వరి, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు? నన్ను మాట్లాడవు. మారారు. మీరు జీవితాంతం మారుతూనే ఉంటారు. మీరు మాట మీద నిలకడగా ఉంటే ఈ రోజు పెళ్లి ఆగిపోయేదా? నమ్మి నీ చేత తాళి కట్టించుకున్నందుకు నన్ను నా బిడ్డని నట్టేట్లు ముంచేసి వెళ్ళిపోయావు. అన్నయ్య అండతో నా బతుకు నేను బతుకుతుంటే మాయ మాటలు చెప్పి మళ్ళీ అన్నయ్య పంచన చేరి వంచించి తీరని ద్రోహం చేశావు. నిజం చెప్తున్నాను రాజేశ్వరి, నేను చేసిన తప్పు దిద్దుకుంటాను. పోదు. పాలతో కడిగినా నీ మలినం పోదు. అన్నం తిన్న చెయ్యి ఆరకముందే 5 లక్షలు దొంగతనం చేశావు. ఆ కంగారులో అన్నీ యాక్సిడెంట్ చేస్తే తన కాబోయే అల్లుడు హాస్పిటల్ పాలయ్యాడు. ఇన్ని అరిష్టాలకు మూల కారణం నువ్వని తెలుసు కూడా పెళ్లి పందిట్లో నోరు మూసుకుని కూర్చోకుండా ఎందుకు వాగా? అదేనండి నా భయం. క్షణానికో రకంగా మారిపోయే మీరు ఎప్పుడు ఎవరి మీద అపనింద వేస్తారో, అప్రతిష్ట పాలు చేస్తారోనని మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాను. ఈరోజు నోరు జారిన వాళ్ళు మా అన్ని పిల్లల కారని నిజం చెప్పరని గ్యారంటీ ఏంటి? అలా జరగకూడదు. మాకు కనిపించకుండా జీవితాంతం దూరంగా వెళ్ళి తప్పు చేసి బాధపడటం కాదు నాన్న. తప్పే చేయకుండా ఎవరినీ బాధ పెట్టకుండా ఉండటమే మంచి లక్షణం. అమ్మ చెప్పింది నిజమే. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే మావయ్య కంటే గాయత్రి, అచ్యుత్, వెన్నెల తట్టుకోలేరు. ఈ నిజం శాశ్వతంగా మన మధ్య ఉండిపోవాలి నాన్న. ఇంకెక్కడా నోరు జారునని నా మీదొట్టేయండి నాన్న. వాళ్ళు బాగుండాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని నీ మీద ప్రమాణం చేయించుకున్నావమ్మా. చాలా చాలా గొప్పదానివమ్మా. నీలాంటి పిల్ల నా కడుపున పుట్టడం నీకు పాపమేమో గాని నేను చేసుకున్న పుణ్యం తల్లి. రండి నాన్న.
జరిగిన దానికి నీలో నువ్వు కుమిలిపోతూ ఉంటే ఆగిపోయిన పెళ్లి జరుగుతుందా చెప్పు? ఇంకేం చేయను. బావ చావు బతుకుల్లో ఉన్నాడని పెళ్లి మండపంలోంచి నేను వెళ్ళిపోయాను. గాయత్రి మనసు ఎంత గాయపడుంటుందో ఆలోచించావా? ఇప్పుడు నేను వెళ్ళి గాయత్రి మొహం ఎలా చూడగలను? అంతకన్నా ముందు నువ్వు చేయవలసిన పని ఇంకోటి ఉందన్నయ్య. జమునక్క అచ్యుత్ మీద కంప్లైంట్ ఇచ్చింది. నువ్వు స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ని కలిసి ఇది కేవలం కుటుంబ తగాదా అని, నేరం చేసే ఉద్దేశం కానే కాదు అని ఒప్పించు. కంప్లైంట్ వాపస్ తీసుకునే అవకాశం ఇమ్మని అడుగు. ప్రస్తుతానికి బావకేం ప్రమాదం లేదని కూడా చెప్పి చూడు. అలా కొంత ఊరట కలిగితే ఆ తర్వాత పెళ్లి జరగడానికి కావలసిన ఏర్పాట్లు చూడొచ్చు. నువ్వు పందిట్లోంచి వెళ్ళిపోయావనే బాధ గాయత్రికి లేకుండా ఉండాలి అంటే తన తమ్ముని నువ్వు కాపాడే ప్రయత్నం చెయ్యాలన్నయ్య. ఎవరు ఎవరి మాట వినేటట్టు లేరు హరి. ప్రపంచంలో అందరూ ఎవరి పనులు వాళ్ళు కావాలి అనుకునే వాళ్లే కానీ అవతల వాళ్ళ అవసరాల గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. నువ్వన్నది నిజమే, కానీ అన్ని సమయాలు ఒకేలా ఉండవన్నయ్య. అదృష్టం బావుంటే మన సమస్య పరిష్కారం కావచ్చు. నువ్వు వెళ్ళి ప్రయత్నించన్నయ్యా. ప్రకాష్, హాయ్. హాయ్ శిల్ప. హాయ్. నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వు ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటే ఈ ట్రాఫిక్ జాములన్నీ దాటుకుని వచ్చేసరికి ఇంత టైం అయింది. ఈ సిటీలో అర్జెంటుగా కలవాలంటే ఒక రోజు ముందు ఫోన్ చేయాలి. సర్లే, ఇప్పటికైనా వచ్చినందుకు థ్యాంక్స్. సర్లే గానీ అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి సంగతి? నేను చూడాలని, నీతో మాట్లాడాలనిపించింది. చూసుకో, మాట్లాడుకో. సరదాగా కబుర్లు చెప్పుకుందాం అనుకుంటే నువ్వేంటి నన్నేదో స్పీచ్ ఇవ్వమంటున్నావు బావా? పో. బావా బావా మరదల వరసలు సరే గాని ఊరికే రమ్మని ఫోన్ చేయవు. ఏదో విషయం ఉండే ఉంటుంది. అదేంటో తొందరగా చెప్పే. మా నాన్నని, ఈయనే మా నాన్న అని లోకానికి చెప్పుకోలేను. అలా చెప్పుకోలేని నాన్న ద్వారా నాకు మంచి జరిగింది. ఏంటది? ఆ నాన్న ద్వారానే నీతో చుట్టరికం కలిసి వరుస కుదిరింది. నువ్వు నాకు బావవయ్యావు. ఇంకే అంతా సరిగ్గానే ఉందిగా. అక్కడే వచ్చింది చిక్కంతా. ఇందులో చిక్కే ఉంది. నేను పబ్లిక్గా మా నాన్నను నాన్న అని చెప్పుకోలేను. ఆ నాన్న ద్వారా బావమైన నిన్ను బావా అని చెప్పుకోవచ్చా? నీతో చనువుగా ఉండొచ్చా? నీకో విషయం చెప్పాలి శిల్ప. మా మావయ్య నాకు గాడ్ ఫాదర్. నేను ఆయన మాట జవదాటను. నువ్వేమో ఆయన కూతురివి. మనిద్దరి పరిచయం మావయ్యకి ఇబ్బంది కలిగించినంత వరకు నాకేం అభ్యంతరం లేదు. ఇద్దరం ఆయనకు కావలసిన వాళ్ళమే కదా, ఆయనకే ఇబ్బంది ఉంటుంది. లేకపోతే నీకంటే నేనే ఎక్కువ సంతోషిస్తాను. థ్యాంక్ యూ ప్రకాష్. నో, ప్రతి విషయానికి థ్యాంక్స్ చెప్పడానికి మనం పరాయి వాళ్ళము కాదు, ఫ్రెండ్స్ అంతకన్నా కాదు. సారీ. ఓకే. కరాబు.
ఏంటి ప్రకాష్ శిల్ప ఇంత క్లోజ్గా ఉన్నారు? వెళ్ళి వార్నింగ్ ఇద్దామా? వద్దు. శిల్ప కన్న కూతురు, వాడు నా మేనల్లుడు. ఎవరిని మందలించినా అపోహలు పెరిగి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇది చాలా సున్నితమైన వ్యవహారం. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మావయ్య, ఏంటి నాన్న మీరు ఇలా వచ్చారు? అలా వెళ్తుంటే మీ ఇద్దరూ కనిపించారు. సరే గాని మీ ఇద్దరేంటిలా? అది బావతో మాట్లాడాలనిపించి నేనే ఫోన్ చేశాను. మాట్లాడుకునే రోజులు మున్ముందు చాలా ఉన్నాయి. ఎప్పుడు మాట్లాడుకోవాలో, ఏం మాట్లాడుకోవాలో మీకేది మంచిదో నిర్ణయించడానికి పెద్దలం మేమున్నాక మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూసేవాళ్ళకి 4 రకాలుగా అనుకునే అవకాశం ఇవ్వకూడదు. అన్ని విషయాలు నేను చక్కదిద్దుతానుగా. అంతవరకు నువ్వు చదువు దృష్టి పెట్టు. టైం అవుతుంది, నువ్వు ఇంటికెళ్ళు. బాయ్ నాన్న. బాయ్. బాయ్. మావయ్య, అది అర్జెంటుగా ఏదో మాట్లాడాలి, రమ్మని ఫోన్ చేస్తే వచ్చాను. రావటం తప్పు కాదు, కానీ దానికి టైం రావాలి. అది కాదు మావయ్య. ప్రకాష్, శిల్ప చిన్నపిల్ల, లోకజ్ఞానం లేదు. నీకు నాకు కొన్ని బాధ్యతలు, బంధాలు ఉన్నాయి. అవి దెబ్బతినకూడదు. అర్థమైందనుకుంటాను. అత్తయ్యకి ప్రకాష్, ఈ విషయం మీ అత్తయ్యకి ఇప్పుడే తెలియటం తన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా నేను చెప్పిన పని చేయి. ఏది ఎప్పుడు ఎలా చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అలాగే మావయ్య. రండి సార్. పదండి. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీకు చెప్పిన మాట ప్రకారం భూపతిని గాయపరిచిన అబ్బాయిని తీసుకొచ్చాం. అతనికి బెయిల్ కావాలి. బాగుంది లాయర్ గారు, కానీ అచ్యుత్ చేసిన నేరానికి చాలా మంది సాక్షులున్నారు. ఎన్ని కారణాలు మీరు చెప్పినా బెయిల్ ఇవ్వటం కుదురుతుందంటారా? అవుతుంది ఇన్స్పెక్టర్ గారు. ముద్దాయి చిన్న వయసు వాడై ఆవేశంతో చేసిన నేరం గనుక అతని భవిష్యత్తు దృష్ట్యా చట్టంలోని సబ్కాజ్ ప్రకారం సరైన పూచీకత్తు మీద బెయిల్ ఇవ్వచ్చు. ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో ఎవరిని నమ్మలేకపోతున్నాం. ఎన్నో కేసుల్లో మేము ఇలాగే మోసపోతున్నాం. అదేం లేదు ఇన్స్పెక్టర్ గారు, అలాంటి కేసుల్లో నేను షూరిటీగా ఉంటానా? అది నిజమే అనుకోండి. మీ మీద నాకు ఆ గౌరవం ఉండబట్టే ఇంత దూరం మాట్లాడుతున్నాను. కానీ నేను ధైర్యంగా బెయిల్ ఇవ్వాలంటే కంప్లైంట్ చేసిన వ్యక్తి ద్వారా కూడా ఎవరైనా దీన్ని బలపరుస్తూ సంతకం చెయ్యాలి. ఎవరైనా ఉన్నారా? నేనున్నాను సార్. కంప్లైంట్ చేసిన ఆవిడికి నేను స్వయానా తమ్ముడిని. అంతేకాదు, మా బావకు ప్రాణాపాయం లేదని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చాను. చూడండి. అవునమ్మా, వాడు శివయ్య కొడుకు కానే కాడు.